చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, మాతృమూర్తులకు, మా సోదరులైన విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మండలంలో ఈ విధంగా ప్రశిక్షణలు జరుపుకుంటున్నాము. ఎందుకోసమంటే 3 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకత్వానికి దిశ దశ భారతీయ జనతా పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది, ఎందుకు పుట్టింది, దీని మూలమేమి, సిద్ధాంతమేమి, సైద్ధాంతికమేమి అని తెలియజెప్పడానికి ముఖ్యంగా మా కార్యకర్తలు కొత్తగా చాలామంది చేరుతున్నారు. పార్టీ యొక్క స్వరూపము, పార్టీ విధి విధానాలు, పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తుంది ఈ దేశంలో, పార్టీ యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంది, ఎన్నో త్యాగదనుల వల్ల భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ప్రచురిస్తుందంటే ఎంతోమంది త్యాగదనుల వల్ల, ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రావడం ఆషామాషి విషయం కాదు. 1980 ఏప్రిల్ 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు కేవలం 2 సీట్లతో ప్రస్థానం మొదలైంది. 2 సీట్ల నుంచి అయోధ్య రామ మందిరం రథయాత్ర జరిపి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అద్వానీ గారు యొక్క చాణక్యంతో వాడవాడలా వీధిలా విస్తరింపజేసి పార్టీని 2014కు బలీయమైన శక్తిగా ఎదగడానికి దోహదపడింది. మధ్యలో 96, 98, 99 అధికారంలోకి రావడం జరిగింది. కానీ మనకు బలం చాలక కొన్ని మిత్రపక్షాలు జయలలిత, లేకపోతే మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లా కొంతమంది మనల్ని బెదిరిస్తూ ఎంతసేపు ఉన్నా వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూశారు. కానీ ఇప్పుడు 2014 నుంచి ఆ పరిస్థితి లేదు. ఏది అనుకుంటే ఈ దేశ ప్రయోజనాల కోసం, దేశ అవసరాల కోసం, ప్రజల కోసం ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ముందున్నారు. ఈరోజు ఆర్థిక రంగంలో దాదాపు అంటే 2014 ముందు 11వ స్థానాన్ని నుంచి 4వ స్థానానికి ఏకపాక్యం, 3వ సంవత్సరంలో 3వ స్థానానికి కానీ వస్తాం. 2047 సంవత్సరానికి విశ్వ గురువుగా కానీ అవతరిస్తుంది భారతదేశం. మన పెద్దలు ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అదే ఆ రోజు ఆచరణలకు ఏకాత్మత మానవ దర్శనంతో మనందరికీ చెప్పాడు. అంత్యోదయం ద్వారా మనందరినీ ఒకే రకంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అభివృద్ధి అందించాలా అనేది ఆ పార్టీ యొక్క సిద్ధాంతము. ఆ సిద్ధాంతంతోనే మేము ఇప్పటికీ ముందుకెళ్తున్నాం. ఇంకా కార్యకర్తలు కొత్త వాళ్ళు మా పార్టీలోకి ఆకర్షితులై చాలామంది వస్తున్నారు. వృత్తి పట్టణంలో మేము ఇంతమందితో ఒక శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం ఇక్కడున్న కార్యకర్తల యొక్క నిబద్ధతది. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆదాయం లేకపోయినా, ఏ పని జరగకపోయినా, ఏ పదవి లేకపోయినా పిలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని జేబులో వాళ్ళకి సరిపడు ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని కార్యక్రమం చూసుకొని అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి పోయిన కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరిలో ఉన్నారు. వాళ్ళకు మరొకసారి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలలో పనిచేసే వాళ్ళు మాకేంటి మేము పనిచేసే అనే రీతిలో ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని పార్టీల్లో. కానీ మా కార్యకర్త ఏమి ఆశించాడు, గౌరవం కావాలంటాడు. గౌరవం కోసం పనిచేస్తాడు, ఈ దేశం కోసం పనిచేస్తాడు, ధర్మం కోసం పనిచేస్తాడు. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కసారి పార్టీలోకి వచ్చినాడంటే ఇంకా చనిపోయేంత వరకు భారతీయ జనతా పార్టీ కటువాతోనే వెళ్తాడనేది. అందుకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కొత్తవాడైన 6 సంవత్సరాలు 5 పార్టీలోకి వచ్చి నేను జిల్లా అధ్యక్షుడైనా అదే సోదర భావంతో 30-40 ఏళ్ళు పనిచేసే కార్యకర్తలు కానీ సోదరి భావంతో నేను నాతో మెలుగుతున్నారు. అందుకోసం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి. మిత్రులారా, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇంకా ఇక్కడ ఒక వైఎస్ఆర్ పార్టీ ఉంది. భయంకరమైన యుద్ధం పశ్చిమాసి అంతా ఉడికిపోతుంటే గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు వేస్తే గ్యాస్ సిలిండర్ పట్టుకొని ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, వైఎస్ఆర్లు. అంటే ఏ విధంగా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. యుద్ధం జరిగి కొన్ని దేశాలన్నీ సర్వనాశనం అవుతున్నాయి. తిండి లేక శరణార్థులుగా మారిపోతున్నారు.
కానీ భారతదేశం ఒక సురక్షితమైన ప్రాంతం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. తిండికి కొదవ లేదు, ఉచిత బియ్యానికి కొదవ లేదు, గ్యాస్ కొదవ లేదు. కొంచెం ఇబ్బంది ఉంది గ్యాస్, మేము ఒప్పుకుంటాం, కానీ తొందరలోనే అది తీరుతుంది. స్టాక్ ఉన్నా ఇక్కడ డీలర్స్ మొదలుపెట్టి బ్లాక్ మార్కెట్ చేసుకోవాలని చూస్తున్నారు. డీలర్స్కు మరొక్కసారి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా, బ్లాక్ మార్కెట్కి ఎవరు తరలించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త పసిగట్టి మీ డీలర్షిప్ రద్దు చేయడానికి కానీ మేము వెనకాడిపోమో. మీ మీద ఖచ్చితంగా ఎస్మా ప్రయోగం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మాకు సామాన్యులు ఇబ్బంది పడకూడదు, సామాన్యులు బాగుండాలనేదే మా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము ఉంటాం. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ అధిగమిస్తాం. గ్యాస్ సక్రమంగా గుర్తిపట్టడంలో వస్తుందంటే మా కార్యకర్తల యొక్క సమిష్టి కృషి అని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి